ఇంటూ ఫ్లోట్ కదా. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటో ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఫ్లోట్ క్యార్. ఇంటి దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. తర్వాత మనకి నెక్స్ట్ బీజ్ ఈక్వల్ టు 20 తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఏ ప్లస్ బి ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అనేది చేయాలనుకుంటున్నాం. దీనికి స్టోర్ చేయడానికి మనకి ఏం తీసుకుంటాం, ఏ ప్లస్ బిని స్టోర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది ఒకటి తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మనకు అప్పుడు వస్తుంది, అవుట్పుట్ వస్తుంది సి ఈజ్ ఈక్వల్ టు 30 అని వస్తుంది అవుట్పుట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేరేది ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 10.5 ఇచ్చామనుకోండి. అప్పుడు ఏమొస్తుంది, మనకి 30.5 వస్తుంది అవుట్పుట్. అలా 30.5 రాకుండా 30 వస్తే ఉండాలనుకుంటే అప్పుడు ఏ డేటా టైప్ యూజ్ చేస్తామంటే మనం ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అప్పుడు అలాంటి టైంలో ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేసుకుంటాం. అలా అనమాట, ఇంటి దాన్ని అలా యూజ్ చేస్తాం. అలాగే ఫ్లోట్ కానీ క్యార్ కానీ ఏదైనా అవని అలాంటి టైంలో మనం అది యూజ్ చేస్తాము ఇంట్ అనేది. ఇప్పుడు మనకి ఫ్లోట్లోనే కావాలనుకుంటే మనకి 10.5 ఇచ్చుకుంటే మనకు అవుట్పుట్ కూడా అప్పుడు ఏమని వస్తుంది, 30.5 అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంట్ అనేది ఇది ఇంటూ ఫ్లోట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా చేయొచ్చు. మన ఇంటి వాల్యూ ఇక్కడ 10 ఏమి ఇవ్వకుండా ఇలా ఇచ్చేసి మనం ఫ్లోట్ ఆఫ్ సి అని పెట్టేసామనుకోండి. దీని ముందు ఫ్లోట్ ఆఫ్ ఇలా ఇచ్చేసామంటే అప్పుడు మనకి అవుట్పుట్ అలా వస్తుందంటే వెరైటీగా 30.0 అని వస్తుంది. అంటే మనం ఫ్లోట్ డిక్లేర్ చేసాం కదా అక్కడ పైన, ఫ్లోట్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకా ఫ్లోట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, ఇది దీని ఒకటి ఫ్లోట్ వాల్యూ ఇచ్చుకుంటే మనకి అక్కడ పైన మనకి ఫ్లోట్లో లేకపోయినా మన ఇచ్చే నెంబర్ అనేది మనకి ఇక్కడ ఫ్లోట్లోనే డిస్ప్లే అవుతుంది అనమాట. మరి అక్కడ 10 or 20 అని ఇచ్చాము, మన అక్కడ అలా 30 అని ఇవ్వలేదు కదా, 10.5 కానీ అలా ఇవ్వలేదు కదా. మనం పైన వాల్యూస్లో కింద మన ఫ్లోట్ కమాండ్ యూజ్ చేసాం కాబట్టి కీవర్డ్ అనేది ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యార్. క్యార్ అంటే ఏమీ లేదండి, ఏ ఆఫ్ మనం ఇక్కడ ఈ బ్రాకెట్స్లో 10 అని అలా ఇచ్చామనుకోండి, మనకి అక్కడ అది అలా యాక్సెస్ తీసుకుంటుంది అనమాట. దానికి స్టోరేజ్ని ఒకటి అలా ఇచ్చుకుంటూ వెళ్తుంది. మెయిన్ ఇవి బేసిక్స్ వచ్చేసి. నెక్స్ట్ మనం ఇక్కడ వాడిన కమాండ్స్ని యూజ్ చేసుకుని ఏంటి, మెయిన్, ఇంటూ ఫ్లోట్, క్యార్, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, వీటి మీద చిన్న చిన్న బేసిక్ ప్రోగ్రామ్స్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఏ సి ప్రోగ్రామింగ్ చేసినా ఇక్కడ మీకు డేటా టైప్స్ చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని కమాండ్స్ ఉన్నాయి కదా, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ రెండు ఉన్నాయి కదా. అసలు ప్రింట్ఎఫ్ దేనికి యూజ్ చేస్తామో, స్కాన్ఎఫ్ దేనికి యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా మన ప్రోగ్రామ్ చేసే టైంలో మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ కంటెంట్ని మనం అవుట్పుట్ కింద చూపించాలనుకుంటే అప్పుడు ప్రింట్ఎఫ్ అని యూజ్ చేస్తాము. ప్రింట్ కాదు, ఎఫ్ కూడా యూజ్ చేస్తాం ప్రింట్ఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ హాయ్ అని పెడితే యాజ్ ఇట్ ఈజ్ మనకి ప్రింట్ఎఫ్ కమాండ్లో ఏముందో డబుల్ కొటేషన్స్లో, మెయిన్ ఇది ఇంపార్టెంట్, డబుల్ కొటేషన్స్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రింట్ అవుతుంది అనమాట. డబుల్ కొటేషన్స్ లోపల ఏది ఉంటే దాని మనకి సంబంధం లేకుండా ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా సరే మనకి అది ప్రింట్ అయిపోతూ ఉంటుంది ప్రింట్ఎఫ్లో. ఇది ప్రింట్ఎఫ్ కమాండ్ యూజ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ దేనికి యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ కానీ దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం స్కాన్ఎఫ్ కమాండ్ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి డేటాని స్టోర్ చేయాలనుకోండి, ఏమని యూజ్ చేస్తామంటే %d అని యూజ్ చేస్తాం. మనీ %d. అదే ఫ్లోట్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటే %f. క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలనుకుంటే సి. ఫ్లోట్ని అయితే f, క్యారెక్టర్ని వచ్చేటప్పటికి సి. అలా స్టోర్ చేస్తాం అనమాట. సెమీకాలన్ కంపల్సరీ. అసలు సెమీకాలన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ ఇచ్చిన కమాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే మనం ఇక్కడ సెమీకాలన్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ సెమీకాలన్ లేకపోతే
ఇంకా రన్ అవుతున్నట్టు. మనం సెమికాలన్ ఎక్కడ యూజ్ చేయమంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ రాసే టైంలో మెయిన్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఏం ఫంక్షన్? మెయిన్ ఫంక్షన్. అప్పుడు మనం సెమికాలన్ యూజ్ చేయం. ఒకవేళ సెమికాలన్ యూజ్ చేసినట్లయితే మనకి అక్కడతో కమాండ్ అనేది స్టాప్ అయిపోతున్నట్లు లెక్క. అందుకనే మనం సెమికాలన్ అనేది మెయిన్ ఫంక్షన్ దగ్గర యూజ్ చేయము. అందుకని అది స్టార్ట్ చేసేసి మనం ఈ లూప్స్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట, లూప్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మెయిన్ వచ్చి కమెంట్స్. నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్దాము. ఫస్ట్ ఎప్పుడైనా సి ప్రోగ్రామ్ కానీ ఏ ప్రోగ్రామింగ్ కానీ చేసేటప్పుడు కొన్ని మనకి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ని కంపల్సరీగా మనం దానితోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సిలో వచ్చేసి ముఖ్యంగా ప్రతి ప్రోగ్రామ్కి కామన్గా వాడే ఒక లైబ్రరీ ఫంక్షన్ ఉంది. అదేంటంటే హ్యాష్ ఇంక్లూడ్ stadio.h. ఎక్కువగా యూజ్ చేసే కమాండ్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కువ యూజ్ చేసేది #include stadio.h అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి మనకి లైబ్రరీ ఫంక్షన్స్ సిలోనే కానీ ఎక్కడైనా సరే చాలా లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ మనం యూజ్ చేసేది మెయిన్ వచ్చేసి #include stadio.h అనేది మాత్రమే ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలా యూజ్ చేస్తాం. మనం ప్రోగ్రామింగ్లో చాలా యూజ్ చేస్తామంటే ఎన్నో ఫంక్షన్స్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు డేటా టైప్స్ ఎలా వాడతామో మన రాసే ప్రోగ్రామ్ తగ్గట్టుగా మనం చాలా యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసే ప్రతి కమాండ్స్ మ్యాక్సిమం 90% వరకు ఈ లైబ్రరీ ఫంక్షన్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. అందుకనే మన #include stadio.h అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. మనకి నెక్స్ట్ వచ్చే వీడియోస్ ప్రతి దాని గురించి వస్తుంది. ఫస్ట్ ఈరోజు మనం బేసిక్ ప్రోగ్రామ్స్ ఎలా చేయొచ్చు సి ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని అది ఒకటి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ గురించి చెప్పాను కదా. ఆ ప్రింట్ఎఫ్ లోపల మనం ఇచ్చేది ఎలా స్టోర్ చేస్తాము, ఎలా మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇందాక మేము చెప్పినట్టు ఫస్ట్ లైబ్రరీ ఫంక్షన్ వాడతాము. నెక్స్ట్ లైబ్రరీ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ మెయిన్ అనేది యూజ్ చేస్తాం. ఈ మెయిన్ అనేది కంపల్సరీగా వాడతాం ప్రతి ప్రోగ్రాంలో. ఎందుకంటే మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ అనేది ఈ మెయిన్ ఫంక్షన్లోనే స్టోర్ అయి ఉంటుంది. ఎవ్రీ కమాండ్ వాట్ ఎవర్ రైట్ ఇన్ ది ప్రోగ్రామ్ ఈ స్టోర్డ్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ ఓన్లీ. దట్స్ వై కెన్ యూజ్ ద మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ. నెక్స్ట్ దీని ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం, ఏవో బ్రాకెట్స్ అనుకుంటాం కదా అది. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది ఈ లూప్స్ మధ్యలో జరుగుతుంది. ప్రతి ప్రోగ్రామ్ వాట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యూ కెన్ రైట్ ఇన్ ద ప్రోగ్రామ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ దిస్ లూప్స్ ఓన్లీ. అందుకే ఆ లూప్స్ పెట్టాం కదా. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, చిన్న ప్రింట్ఎఫ్ కమాండ్ యూజ్ చేసి ఒకటి చేద్దాం. ప్రింట్ఎఫ్ చెప్పాను కదా మీకు డబల్ కోటేషన్స్ లోపల ఏముంటో మనకి అదే ప్రింట్ అయిపోతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ హెలో అని ఇద్దాం. హెలో ఇప్పుడు మనకి ఎలా రాసాం కదా, సెమీకోలన్ పెడితే మనకి ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయినట్టు. మనం ఏం కమాండ్ రాసినా ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ ఏం రాసినా అక్కడితే మనకి ఎండ్ అయిపోవాలి అని అనుకున్న ప్రతి దానికి మనం సెమీకోలన్ అనేది యూజ్ చేస్తాం. అందుకనే మనం ప్రింట్ఎఫ్ పక్కన సెమీకోలన్ పెడతాం. అలాగే ఇంకా కొన్ని కమెంట్స్ రాయొచ్చు. పైన మనం హెలో వాడాం కదా, ప్రింట్ఎఫ్ సేమ్ డబల్ కొటేషన్స్ కంపల్సరీగా మస్ట్ ఇంక్లూడ్. యూ కెన్ యూజ్ ద డబల్ కొటేషన్స్ ఇన్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. వాట్ ఎవర్ యూ కెన్ రైట్ ఇన్ ద డబల్ quotations that will display on the screen. That's why you compulsory use the double quotations in the program or the printf statements. Welcome to Study World channel. Must ensure you can use the semicolon. మనం ఇప్పుడు ఈ 2 కమెంట్స్ రాసాం కదా, దీన్ని సేవ్ చేద్దాం. మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ ఏంటి, సేవ్ అయి ఉండాలి కదా. సేవ్ చేయాలంటే చిన్న ఈజీ కమాండ్ Ctrl+S. దానికి నేమ్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ అని ఇద్దాం. దీనికి పేరు ప్రోగ్రామ్. కంపల్సరీ ఈ సేవ్ చేసినప్పుడు మనం .c కంపల్సరీగా మస్ట్ ఇన్స్టిట్యూట్ మనం సేవ్ చేసుకోవాలి. ఇలా .c సేవ్ చేయకపోతే అది డిఫాల్ట్గా వేరే వాటిలోకి ఉంటే వాటిలోకి సేవ్ అయిపోతుంది. మనకి ఇక్కడ నేను ముందుగానే ఇక్కడ సేవ్ యాజ్ అని పెట్టేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. సేవ్ చేస్తాము.
సేవ్. మరి ఇప్పుడు దాన్ని రన్ చేయాలి కదా, చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఇక్కడికి వచ్చింది చూసారా, వెల్కమ్, హలో, వెల్కమ్ టు స్టడీ వరల్డ్ ఛానల్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమని వచ్చింది, మనకి ఇక్కడ గ్యాప్ లేకుండా పక్క పక్కనే ప్రింట్ అయిపోయింది. అలా ప్రింట్ అవ్వకుండా ఉండాలంటే మనం కమాండ్ ఉంది, ఆ కమాండ్ యూజ్ చేసుకుంటే మనకు అనేది అలా అవ్వదు అనమాట. దాని కమాండ్ ఏంటంటే ఎన్, ఇది యూజ్ చేసుకుంటే మనకి అలా అవ్వదు. సేవ్ చేసాం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది. చూసారు ఎర్రర్ వచ్చింది. ఈ కమాండ్ యూజ్ చేసిన ప్లేస్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే మనకు అనేవి ఎర్రర్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అయినా ఎర్రర్ వస్తుంది. చూసారా మనకి ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇక్కడ స్లాష్ అని అనేది మనం ఎక్కడైతే అవుట్పుట్ రావాలనుకుంటున్నామో అక్కడ పెడితేనే మాత్రమే మనకు అదని జరుగుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే మనం ఎక్కడ కూడా ఇచ్చుకున్నట్లయితే మనకు ఒకే ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎప్పుడైనా ఇలా మోడిఫికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. సేవ్ చేయాలంటే కమాండ్ చేసి కదా, కంట్రోలర్స్ అలా యూజ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. చూసారా మనకు ఒకే ఆర్డర్లో ప్రింట్ అయింది పైన, హలో, వెల్కమ్ టు స్టడీ వరల్డ్ ఛానల్. ఇది ఓ బేసిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు, లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసాము, మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసాము, నెక్స్ట్ మనం ఇక్కడ బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసాం, మెయిన్ ఫంక్షన్ తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసాము. మీరు చూసారు కదా ప్రింట్ ఆఫ్ లోపల మనం ఏమి ఇస్తే మనకి అదే ప్రింట్ అయిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, ఈ స్లాష్ అని అనేది ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు అని. ఇది ఒక కమాండ్, అది స్లాష్ అని అనేది మనకు ఒక కమాండ్. ఏం కమాండ్, మనకి ఒక దాని కింద ఒకటి రావాలి. ఫస్ట్ మనం స్లాష్ అని తీసేస్తే ఏమైంది, ఒకే చోటన పైన ప్రింట్ అయిపోయినాయి. మనకి స్లాష్ అని యూజ్ చేయడం వల్ల ఏమైంది, ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయింది. అందుకే మనకి ఇలా మనకి అవుట్పుట్ కూడా ఇలా డిస్ప్లే అయింది. చూసారు కదా అవుట్పుట్, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కాబట్టి. చూసారు కదా ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయింది మనకి. ఫస్ట్ అలా ప్రింట్ అయ్యేది పైన పక్కన ప్రింట్ అయిపోయింది. ఇది మాట, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కమాండ్స్ అనేవి మనం ఎక్కడ మిస్టేక్ పెట్టినా, ఇందాక మనకి ఎర్రర్స్ చూపించాను కదా, 3 ఎర్రర్స్, ఇక్కడ పెట్టినా అవ్వలేదు, పక్కన పెట్టినా అవ్వలేదు, కానీ ఆ 2 కొటేషన్స్ లోపల పెడితేనే మనకి అది తీసుకుంది. నేను ఎప్పుడు ప్రోగ్రామింగ్లో కూడా ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి ఐడెంటిఫై చేయగలిగితే మన ప్రోగ్రామ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చేద్దాం. అదేంటంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనే ప్రోగ్రామ్ పెర్ఫామ్ చేద్దాం. ఇందాక కూడా దీనికి కూడా సేమ్ లైబ్రరీ ఫంక్షన్ హ్యాష్ ఇంక్లూడ్ stadio.h. ఈ లైబ్రరీ ఫంక్షన్ కామన్, ఇది పెర్ఫామ్ చేద్దాం. ఎప్పుడులాగే సేమ్ లైబ్రరీ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ వాడాం కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే సేమ్ ఎక్కడైనంతగా లూప్లో రాయాలి కదా మన ప్రోగ్రామ్ అనేది, లూప్లో రాస్తాము. నేను ఫస్ట్లో కూడా చెప్పాను మెయిన్ ఫంక్షన్ పక్కన సెమికాలన్ ఎందుకు పెట్టడం, అది కూడా చెప్పాం కదా, గుర్తుంది కదా. ఇప్పుడు లూప్లో రాద్దాము. ఫస్ట్ ఏంటంటే డేటా టైప్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ మన నంబర్స్ వేస్తున్నాం, నంబర్స్ ఇచ్చేటప్పుడు మనకు అవి ఇంటీజర్స్లో ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇంట్ అనేది వాడతాం, ఇంటి డేటా టైప్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏమేమి వేరియబుల్స్ వాడతాం ఇక్కడ, అవసరం అవుద్ది, ఏ అనేది తెలుస్తుంది, బి, నెక్స్ట్ సి, 3 వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైనా మీకు వేరియబుల్స్ ఏం కరెక్ట్గా వాడతామో మనకు డౌట్ అనుకుంటే వేరియబుల్స్ ఇక్కడ వాడేటప్పుడు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ ఉండండి, మనకు అది ప్రాబ్లం ఏం లేదు కదా. మనకి ఇంకా ఏం వాడతామో మనకు తెలీదు, క్లారిటీ లేదనుకుంటే ఇలాగా ప్రోగ్రామ్ ఇనిషియలైజ్లో అలా ఉంచేయండి. నెక్స్ట్ మనకి ఏం రాస్తామో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. మనకి ఎప్పుడైనా ప్రోగ్రాము ఏం చేస్తామో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఏ కమాండ్ చేద్దాం అనుకుంటున్నాం, మనం c=a+b చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు c=a+b చేయాలనుకుంటే మనకు అవుట్పుట్ ఎలా రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుంటే
2 + 3 = 5 అలా రావాలనుకున్నాం, మనకు అవుట్పుట్ అలా రావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు మనకి ఏమేమి డిస్ప్లే అవుతాయి, ఏమేమి వాల్యుబుల్స్ ఎంటర్ చేస్తాము అని మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా మనం రాయగలుగుతాం. మనకి ఇక్కడ ఏమనుకున్నాం, 2 నెంబర్స్ ఎడిషన్ అవ్వాలంటే అలాగే ఒక వేరియబుల్స్కి మనం అసైన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎడిషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అలా చేసుకున్నట్లు రాసుకున్నట్లయితే ప్రోగ్రామ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏమనుకుంటాం, ఏ వాల్యూ మనం డిస్ప్లే చేయాలి అక్కడ అంటే ప్రింట్ఎఫ్ కమాండ్ యూజ్ చేస్తాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద వాల్యూ ఫర్ ఏ. మనం A+B ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటాం కదా, అంటే అప్పుడు ఏ వాల్యూ మనకు డిస్ప్లే చేయాలి కాబట్టి ఇలా రాసుకోండి, సెమికాలన్. అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్ యూజ్ చేస్తాం, ఏ వేరియబుల్ యూజ్ చేస్తాము, ఏ అనే వేరియబుల్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఏ అని రాసుకోండి. నెక్స్ట్ ఏ అనేది రాసాం, బాగానే ఉంది. మనకి స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి, స్కాన్ఎఫ్ కమాండ్ అని యూజ్ చేయాలి. స్కాన్ఎఫ్ దేనికి యూజ్ చేస్తామంటే మనకు అక్కడ ఎంటర్ చేసే వాల్యూస్ని వేరియబుల్ స్టోర్ అవ్వాలంటే మనం ఇది యూజ్ చేస్తాం, స్కాన్ఎఫ్ కమాండ్ అనేది. %d ఎందుకంటే మన ఇంటీజర్లో చేయాలనుకుంటున్నాం కాబట్టి d అనేది యూజ్ చేస్తాం. అదే ఫ్లోట్లో చేయాలనుకుంటే f యూజ్ చేస్తాం, అందుకే. ఓకేనా. నెక్స్ట్ కామా %a. అంటే ఏ అనేది మనం స్టోర్ చేస్తున్నాం, నేను ఒక వేరియబుల్ని స్టోర్ చేస్తున్నాం అంటే ఏ వాడేసాం. అంటే మనకి A+Bలో ఏకి సంబంధించిన అలాగే చేస్తాం కదా, సేమ్ అలాగే దీనికి కూడా బీకి కూడా సేమ్ ఇదే యూజ్ చేస్తాం అనమాట. ఈజీగా మనం కాపీ చేసేద్దాం. కాపీ చేయాలంటే కమాండ్ చేస్తుంది కదా, Ctrl+C, పేస్ట్ చేయాలంటే Ctrl+V. ఇప్పుడు మనం ఇక్కడ వేరియబుల్స్నిగా చేంజ్ చేస్తున్నాం, ఏ బదులు బి వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ బి కూడా యూజ్ చేస్తాం కదా, ఇక్కడ బి అనేది రాసుకుందాం, బి. నెక్స్ట్ దీన్ని రన్ చేయాలి అంటే మనకి ఇప్పుడు కోడ్ అనేది రావాలి. ఇక్కడ మెయిన్ ఏంటి, ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకున్నాం మనం, C = A+B పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇక్కడ C యూజ్ చేసాం కదా, అంటే వేరియబుల్లో ఇంట్లో కూడా C అనేది ఇక్కడ రాసుకోండి. C కూడా యూజ్ చేసాం. ఇది మనకు మెయిన్ రావాలనుకున్న కోడ్ ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే మనం ఇక్కడ ఒక అవుట్పుట్ ఫంక్షన్ రాసుకోవాలి కదా, అంటే దేనిలో స్టోర్ అవ్వాలి వచ్చిన అవుట్పుట్ అనేది. printf the addition of 2 numbers is %d. ఇక్కడ %d అని ఎందుకు యూజ్ చేస్తామో, మనకు వచ్చే వాల్యూ అనేది ఇంట్లో ఉండాలి కాబట్టి %d స్టోర్ చేస్తాం. ఏ వాల్యూ మనకు అలా రావాలి, ఇక్కడ సికి ఏ వాల్యూ అయితే వస్తుందో అది మనకు ఇంటీజర్స్లో స్టోర్ అవ్వాలి, అందుకే మనం అలా రాసాము. ఇప్పుడు మనకు దానికి సంబంధించిన కోడ్ రాసాము. నెక్స్ట్ దాన్ని సేవ్ చేసుకోవాలి కదా, సేవ్ చేసేసాను ఆల్రెడీ. నేను ఏమని సేవ్ చేశాను చూడండి, ఇక్కడ యాడ్ అని సేవ్ చేస్తాను. ఎడిషన్ ఆఫ్ 2 numbers కదా, ఏ వాల్యూ అడిగింది ఇవ్వండి, 8 ఇచ్చాం, బి వాల్యూ 9 పర్ఫామ్ అయిపోయింది మనకి. ది ఎడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 17. అంతే కదా, 8 + 9 అంతా 17. ఇక్కడ ఎలా జరిగిందో చూడండి, కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ అడిగింది, ఇక్కడ మనం ఏ వాల్యూ ఇచ్చాము అంటే ఏకి సంబంధించిన కమాండ్ పైన రాసేసాం, ప్రింట్ఎఫ్ కమాండ్ అనేది. ఇక్కడ మనకి ఏలో 8 అనేది ఎలా స్టోర్ అయింది, మన ఇక్కడ స్కాన్ఎఫ్ కమాండ్ యూజ్ చేసాం కదా, అందుకే మనకు అది అక్కడ అలా స్టోర్ అయిందనమాట. నెక్స్ట్ సేమ్ అలాగే బి కూడా అలాగే జరిగింది, సేమ్ చూసాం కదా. నెక్స్ట్ ద ఎడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ 17. అంటే మన %d అని ఇచ్చాం, ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం. డి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే మనకి వచ్చిన అవుట్పుట్ అనేది కూడా మనకి ఇంటీజర్లోనే స్టోర్ అవ్వాలనుకున్నాం కాబట్టి డి అనేది వాడాము, ఇంటీజర్లో స్టోర్ అయింది. ఏ వాల్యూ మనకు వచ్చిన సి వాల్యూ, అందుకని ఇక్కడ మనం సి అని రాసుకున్నాం. ఇదనమాట ఎడిషన్ ఆఫ్ 2 numbers అనే ప్రోగ్రాము. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేద్దామంటే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్వాపింగ్ ఆఫ్ 2 numbers. ఈ ప్రోగ్రామ్ చేద్దాం. అసలు మామూలుగా స్వాపింగ్ ఆఫ్ 2 numbers అంటే ఏంటో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్
ఏకి మనం 5 అనే వాల్యూ అసైన్ చేసాం, బీకి 4 అని అసైన్ చేసాం అనుకుందాం. ఇప్పుడు ఏ వాల్యూ బీకి, బి వాల్యూకి ఏకి అలా ఇంటర్చేంజ్ అవ్వడమే ఇందులో మెయిన్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 5 ఇచ్చాను అన్నాను, బీకి 4 ఇచ్చాం. నెక్స్ట్ ఆ ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఏమి ఇచ్చాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. నెక్స్ట్ బీకి 5 ఇచ్చాను అనుకుందాం. ఇది బిఫోర్ స్వాపింగ్. ఆఫ్టర్ స్వాపింగ్ మనకి ఏమని రావాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 10. దీన్నే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటారు. అంటే ఏ వాల్యూకి బీకి అసైన్ అవుతుంది, బి వాల్యూకి ఏకి అసైన్ అవుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీన్నే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం దీని మీద. ఫస్ట్ ఎక్కడైనా కామన్ తెలిసిందే కదా మనకి. ఏం చేస్తాం, ఫస్ట్ లైబ్రరీ ఫంక్షన్ రాస్తాం. #include stadio.h. తెలిసిందే కదా మనకి, ఇది లైబ్రరీ ఫంక్షన్. ప్రతి ప్రోగ్రామ్కి కామన్గా యూజ్ చేసేదే #include stadio.h అనే ఫంక్షను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి లూప్ రాస్తాం కదా కామన్. అంటే లూప్ ఏంటి, మనం రాసే ప్రోగ్రామ్ అంతా ఈ లూప్లో స్టోర్ అయి ఉంటుంది. ఫస్ట్ చెప్పినట్టు ఇందాక ఇంటూ యూజ్ చేస్తాం. మనకి ఇంటి కావాలి కాబట్టి ఇంటూ సెమీకోలన్ చెప్పాను కదా. మనకి ఎప్పుడెప్పుడు ఏమేమి యూజ్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ పైన డిక్లేర్ చేసుకుందాం వేరియబుల్స్. అప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. అంటే మనం ఏమేమి వేరియబుల్స్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఏకి బీకి, అంతే కదా. అందుకని ఫస్ట్ దాన్ని వాంట్ స్టోర్ దట్ వాల్యూస్ ఇన్ ద పర్టికులర్ వేరియబుల్. నౌ యూ కెన్ గివ్ ద కమాండ్ ఇన్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ఎంటర్ ద వాల్యూ ఫర్ ఏ. బికాస్ we want to take the 2 variables, we need 2 variables, that is a and b. First we can to store the data in the a, that's why we can giving the assigning of variable a. Next we want to store the particular a variable. Now you can use the command, that is scanf command. %d. Why you can use the %d here, because you can store the value in integer format. That's why you can use the %d command. Now you can store the particular variable. Now you can use the one second. Now here we want to use ampersand a, because we want to store the particular value in the a. Next same, that is same. Similarly you can do the variable b also. Now can use the command Ctrl C for copy, Ctrl V for paste. Now we want to change the, in the place of a you can use the b, here b. Up to now you can use the 2 variables, that is a and b. Now you can write here in the declaration place. నెక్స్ట్ స్టోర్ చేసేసాం, ఏ వాల్యూని స్టోర్ చేస్తాం, బి వాల్యూని స్టోర్ చేసేసాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు అసలైన మెయిన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఏమేమి పెర్ఫామ్ చేయాలి, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. మన అవుట్పుట్లో ఎలా రాస్తామంటే స్వాపింగ్ అవ్వకముందు ఏ వాల్యూస్ ఉన్నాయి, స్వాపింగ్ అయ్యాక ఏ వాల్యూస్ ఉన్నాయి, అలా రాద్దాము. అలా రాయాలంటే ఫస్ట్ బిఫోర్ ఏముందో మనం రాయాలి కదా, అది రాద్దాం. దీనికి కూడా కమాండ్ యూజ్ చేద్దాం, ప్రింట్ఎఫ్ కమాండ్ని. ప్రింట్ఎఫ్ బిఫోర్ స్వాపింగ్. అండ్ నెక్స్ట్ మరి బిఫోర్ స్వాప్ అవ్వకముందు ఏమేమి ఉన్నాయో కూడా మనం ఇక్కడ చూపించాలి కదా. అందుకనే మళ్ళీ మనం ప్రింట్ఎఫ్ కమాండ్ యూజ్ చేసి ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్స్ /n/n దేనికో అక్కడ మీకు చెప్పాను కదా,
ఒక ఆర్డర్ ఫార్మేట్లో డౌన్వర్డ్స్లో రావడానికి మనం ఇది యూజ్ చేస్తాం. /n వాల్యూ ఆఫ్ ఏకి ఎంత ఉందో ఫస్ట్ ఇనీషియల్గా రాసుకుంటాం అనమాట. ఏ ఈజ్ %d అంటే ఇంకా మన వాల్యూస్ ఇవ్వలేదు, అందుకనే మన %dలో ఇంటీజర్స్లో ఉండాలి కాబట్టి అలా స్టోర్ చేస్తున్నాం. సేమ్ సిమిలర్గా అదే ఫర్ బీకి రాస్తాం. Ctrl+V ఫస్ట్ ఏని స్టోర్ చేసాం, బీని రాసాము. నెక్స్ట్ స్వాపింగ్ ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, మనకి వాల్యూస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉండాలి. ఎక్కడి నుంచి ఏది బీకి ఏకి వాల్యూస్ అసైన్ అవ్వాలంటే మనం ఒక వేరియబుల్ని ఎక్సెస్ తీసుకోవాలి. దాన్ని సి అనుకుందాం, ఏదైనా అనుకోవచ్చు, సి కానీ ఏది కానీ. సి అనేది తీసుకుందాం. సి అనేది ఏలో స్టోర్ చేస్తాము. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఏని ఇందులో స్వాప్ చేస్తాం బీలోకి, అండ్ దెన్ బీని సిలోకి. ఈ స్టెప్ అర్థమైందంటే మీకు ప్రోగ్రామ్ వచ్చేసినట్టే. మెయిన్గా ఏకి ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని ఇనీషియల్గా సిలో స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏలో వాల్యూని బీకి స్టోర్ చేసా, బీని సిలో స్టోర్ చేస్తా. అలా ఏమవుతుంది, స్వాపింగ్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఏ ఉన్నది బీలోకి, బీలో ఉన్నది ఏలోకి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి. ఇక్కడ ఈ స్టెప్లో చూడండి, సెంటర్లో ఏని బీకి అసైన్ చేశాను, బీని సికి అసైన్ చేశా. సిది ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, సి అనేది ఏలోకి వెళ్ళింది. అంటే వాల్యూస్ మనకి స్వాప్ అవుతున్నాయి, ఒక దాని నుంచి ఇంకోటి అలా స్వాప్ అవుతూ ఉన్నాయి. అందుకనే మనం అక్కడ యూజ్ చేసాము. నెక్స్ట్ సేమ్ బిఫోర్ స్వాపింగ్ ఇలా ఉండేది ఇక్కడ దాకా. ఆఫ్టర్ స్వాపింగ్ ఏముందో రాయాలి కదా, సేమ్ printf. దీనే యూజ్ చేస్తాం. మళ్ళీ కాపీ పేస్ట్ చేద్దాం. Ctrl+C Ctrl+V. ఇప్పుడు దాకా అక్కడ ఏం చేసాం, బిఫోర్ స్వాపింగ్ చేసాం కదా, మరి ఇక్కడ ఏం చేస్తాం, ఆఫ్టర్ స్వాపింగ్ సేమ్ ఈ కూడా సేమ్ స్టెప్స్, సేమ్ అదే చేద్దాం. కాపీ పేస్ట్, Ctrl+C ఫర్ Ctrl+V. సేమ్ అదే వాల్యూస్ బిఫోర్ స్వాపింగ్ ఏమైంది, ఆఫ్టర్ స్వాపింగ్ ఏమైంది, అదే ఇక్కడ మనం చేసే ప్రాసెస్. ఫస్ట్ ఏం చేసాము, లైబ్రరీ ఫంక్షన్ రాసాము, మెయిన్ ఫంక్షన్ రాసాము. నెక్స్ట్ ఇంట్ అని యూజ్ చేసాము, ఇంటి డేటా టైప్ని. ఎందుకంటే మన ఇక్కడ వచ్చే వాల్యూస్ అనేవి మనకి ఇంటిజర్ ఫార్మేట్లో ఉండాలని కాబట్టి అలా రాసుకున్నాము. నెక్స్ట్ అవుట్పుట్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనకి కంపైల్ అవ్వగానే ఫస్ట్ ఏ వాల్యూ అడుగుతుంది, బి వాల్యూ అడుగుతుంది. అలా అడిగిన దానికి స్టోర్ చేయడానికి మనం స్కాన్ఎఫ్ కమాండ్స్ యూజ్ చేసాము, ప్రింట్ఎఫ్ కమాండ్స్ని యూజ్ చేసాం. ప్రింట్ఎఫ్ దేనికి, అక్కడ డిస్ప్లే అవ్వడానికి. డిస్ప్లే అయిన తర్వాత స్టోర్ చేయడానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనమాట. అంటే ఏ వాల్యూని బి వాల్యూని స్టోర్ అవ్వాలి కదా ఇనిషియల్గా, అందుకు చేసాము. నెక్స్ట్ ఏం చేసాము, బిఫోర్ స్వాపింగ్ అని కమాండ్ రాసాము. ఎందుకు అంటే మనకు క్లియర్గా తెలియాలి కదా, బిఫోర్ స్వాప్ అవ్వకముందు ఏ వాల్యూస్ ఉన్నాయి, స్వాప్ అయ్యాక ఏ వాల్యూస్ ఉన్నాయో మనకు తెలియాలి. అందుకనే మనం అలా రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ దాకా అదే రాసాం, యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ దాకా సేమ్ అదే ప్రాసెస్. నెక్స్ట్ స్వాపింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. అంటే ఏ వాల్యూని స్టోర్ చేసాము, బి వాల్యూని స్టోర్ చేసాం. అంటే ఏని ఎందులో స్టోర్ చేశాను, ఇనిషియల్గా సిలో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఆ ఏని ఎందులో స్టోర్ చేశాను, బీలో చేసాం. నెక్స్ట్ బీని సిలోకి. అంటే అక్కడ వాల్యూస్ అనేవి ఒక చోట నుంచి ఇంకో చోటకి స్వాప్ అవుతున్నాయి అదనమాట ఇక్కడ ఉన్న ప్రాసెస్. ఈ మూడిట్లకి అది మీనింగ్. నెక్స్ట్ స్వాపింగ్ అనేది జరిగిపోయింది. బిఫోర్ స్వాపింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఆఫ్టర్ స్వాపింగ్ చేస్తున్నాం. ఆఫ్టర్ స్వాపింగ్ వచ్చినప్పుడు ఏ వాల్యూస్ ఉన్నాయో తెలియడానికి నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ కమాండ్ అని మళ్ళీ యూజ్ చేశాను. ఇప్పుడు అర్థమైంది కదా. దీన్ని ఇప్పుడు కంపైలేషన్ చేద్దాం. ఏ వాల్యూ అడుగుతుంది ఇద్దాం, 9 ఇచ్చి. ఇప్పుడు కంపైలేషన్ చేద్దాం. మనకి వాల్యూస్ అడుగుతుంది, ఎంటర్ ద వాల్యూ అని. ఏకి యూ కెన్ గివ్ ద వాల్యూ ఫర్ ఏ 5,
and for B 7. I can press the enter now. You can clearly observe there. Before swapping, the A value is 5, B is 7. After compilation, after swapping, A is 7, B is 5. Clearly observe that the numbers has been changed for the A and B variables. That is the program of swapping of two numbers. Now you can compare the output in the program. ఇప్పుడు చెక్ చేయండి ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్కి.